మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. హాయ్ హలో వ్యూవర్స్, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ అమర్నాథ్. ప్రజెంట్ మనం విశాఖపట్నం భీమిలి నియోజకవర్గంలో ఉన్నటువంటి మధురవాడలో ఉన్నటువంటి జాతర దగ్గర అయితే ఉన్నాము. అదే శిల్పారామం అంటారు. సో ఇక్కడైతే కనుక వైజాగ్ ఫుడ్ ఫెస్టివల్ జరుగుతుంది. సో చాలా స్టాల్స్ అయితే వేశారు. డిఫరెంట్ ఐటమ్స్ ఆఫ్ మన కల్చర్లో ఉన్నటువంటి ప్రతి ఫుడ్ ఐటమ్ అయితే కనుక ఇక్కడ స్టాల్స్ రూపంలో అయితే కనుక మనకి ఇక్కడ కనిపిస్తున్నాయి. సో చాలా మంది ఫుడ్ లవర్స్ అయితే కనుక ఇక్కడికి వచ్చి ఈ యొక్క ఫుడ్ని అయితే టేస్ట్ చేస్తున్నారు. సో ఇందులో భాగంగా మనం అయితే కనుక న్యాచురల్ ఫ్రూట్ ఐస్ క్రీమ్స్ దగ్గర అయితే ఉన్నాము. సో ఇందులో భాగంగా ఇక్కడ ఉన్నటువంటి ప్రొపరేటర్తో మాట్లాడి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. సార్, అసలు మీ ప్రోడక్ట్ గురించి చెప్పండి. సార్, మా ప్రోడక్ట్ ఏంటంటే జనాలకి హెల్దీ ఐస్ క్రీమ్ ఇద్దాం అన్న కాన్సెప్ట్తో ఇది స్టార్ట్ చేసామండి. అంటే రియల్ ఫ్రూట్స్ ఉపయోగించి ఆ ఫ్రూట్ పల్పే మనం తీసి ఆ ఫ్రూట్ పల్ప్తోనే ఐస్ క్రీమ్ చేసి మళ్ళీ అదే ఫ్రూట్లో ఇలా ఫిల్ చేస్తామండి. మన దగ్గర 8 వెరైటీస్ ఆఫ్ ఫ్లేవర్స్ ఉన్నాయండి ప్రజెంట్. ఆరెంజ్ ఉంది, గోవా ఉంది, సీతాఫల్ ఉంది, మస్క్ మిలన్ ఉంది, డ్రాగన్ ఫ్రూట్ ఉంది, పైనాపిల్, వాటర్ మిలన్, అలా మన దగ్గర ప్రస్తుతానికి 8 ఫ్లేవర్స్ అనేవి ఉన్నాయండి. అన్నీ కూడా రియల్ అథెంటిక్ పల్ప్ యూజ్ చేసి చేస్తామండి. ఓకే, అంటే డైరెక్ట్గా ఫ్రూట్ అది ఒరిజినల్ ఫ్రూట్? అవునండి, ఒరిజినల్ ఫ్రూటే. రియల్ ఫ్రూట్ని మీరు కట్ చేసి ఇస్తారు? అవునండి. ఓకే, అంటే యాక్చువల్గా అంటే ఏ ఫ్రూట్కి ఆ ఫ్రూట్ ఫ్లేవర్ మిక్స్ అయ్యి ఉంటుంది? ఆ ఫ్రూట్ పల్పే యూజ్ చేసి అదే ఫ్రూట్లో మళ్ళీ ఫిల్ చేస్తామండి. ఇప్పుడు పైనాపిల్ ఉందంటే పైనాపిల్ పల్ప్తో, గోవా ఉందంటే గోవా పల్ప్, ఆరెంజ్ పల్ప్తో, అలా ఏ ఫ్రూట్కి ఆ ఫ్రూట్ పల్పే యూజ్ చేసి చేస్తామండి. అంటే ఎంజాయ్మెంట్తో పాటు అదే కొంచెం హెల్తీ కాన్సెప్ట్లో మనం స్టార్ట్ చేసాం. మనకి అలాగే వైజాగ్తో పాటు విజయవాడ, హైదరాబాద్లో కూడా ఫ్రాంచైజీస్ ఉన్నాయండి. అంటే ఫ్రాంచైజీ అంటే మా ఓనే మేమే రన్ చేస్తున్నాం. విజయవాడ ఈస్ట్లో ఉంది, అలాగే హైదరాబాద్లో హైటెక్ సిటీలో ఫుడ్ కోర్ట్ ఉందండి, దాంట్లో కూడా ఉంది. అంతే అండి, ఆ కాన్సెప్ట్తోనే మనం మెయిన్ స్టార్ట్ చేసాం. థ్యాంక్ యూ. అయితే కనుక డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఫుడ్ ఐటమ్స్ పెట్టారు. అలానే ఈ యొక్క టిఫిన్స్ కూడా సెక్షన్స్ కూడా పెట్టడం జరిగింది. సో ఇందులో వారి మాటలోనే తెలుసుకుందాం. చెప్పండి. యాక్చువల్లీ ఫుడ్ ఫెస్ట్ అనేది మొన్న 25th డిసెంబర్ నుంచి స్టార్ట్ అయింది. ఈరోజే లాస్ట్ డేట్. మేము డిఫరెంట్ ఐటమ్స్ పెట్టాము. ఫుడ్ ఫెస్ట్ బాగానే ఉంది, బాగానే సక్సెస్ అయ్యింది. సో జనాలు కూడా బాగా వస్తున్నారు. బాగానే వస్తున్నారు. ఎటువంటి ఐటమ్స్ పెట్టారు? మేము యాక్చువల్లీ హైదరాబాద్ దమ్ బిర్యానీ, చిట్టి ముత్యాల పులావ్ అండ్ న్యూడిల్స్, మంచూరియాస్ అవి పెట్టాము. టిఫిన్ సెక్షన్ కూడా స్టార్ట్ చేసాము. బాగానే ఉంది, రెస్పాన్స్ అయితే బాగానే ఉంది. సో ఎలా ఉంది? విశాఖపట్నం ప్రజలు ఏ విధంగా సపోర్ట్ చేశారు? బాగానే సపోర్ట్ చేశారండి. నిన్న కూడా క్రౌడ్ బాగానే ఉంది. ఈరోజు ఇంకా ఎక్కువ ఉంటుందని ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. చెప్పండి, బాగుందండి. మా ఫుడ్ అయితే ఎక్కడ పెట్టినా బాగుంటుంది. మేము క్యాటరింగ్ కూడా ఇస్తామండి, మ్యారేజ్లకి కానీ చిన్న ఫంక్షన్లకి అయితే. సో ఈ యొక్క శిల్పారామంలో జరిగేటటువంటి ఫుడ్ ఫెస్టివల్ అయితే కనుక రాజుగారి పికిల్స్ కూడా ఒక సెంటర్ ఆఫ్ అట్రాక్షన్గా అయితే ఉంది. సో చాలామంది ఈ నాన్ వెజ్ పికిల్స్ కోసం కానీ లేదంటే వెజ్ పికిల్స్ కోసం కానీ చాలామంది ట్రై చేస్తుంటారు. సో వీళ్ళైతే స్టాల్ పెట్టారు. వీటితో మాట్లాడి మరిన్ని వివరాలు తీసుకుందాం. మ్యామ్, అసలు మీ దగ్గర ఏ ఐటమ్స్ ఉంటాయి? నాన్ వెజ్ అన్ని ఐటమ్స్ ఉంటాయండి. చికెన్, గోంగూర చికెన్, ప్రాన్స్, గోంగూర ప్రాన్స్, మటన్, గోంగూర ప్రాన్స్. అంటే లేదండి, రావులపాలెం, కోనసీమ డిస్టిక్. సో ఎలా ఉంది ఫుడ్ ఫెస్ట్? ఎలా జరిగింది? బాగా జరుగుతుంది సార్. మాకు రెస్పాన్స్ కూడా చాలా బాగుందండి. చాలా బాగా వచ్చాయి సార్. సో మీరు ఏమైనా ఆర్డర్ పెట్టుకోవాలనుకుంటే మీరు నెంబర్ చెప్తారా? ఎస్ సార్. ఓకే, థ్యాంక్ యూ. ఈ యొక్క వైజాగ్ ఫుడ్ ఫెస్టివల్ ఏదైతే మన శిల్పారామంలో పెట్టారో ఎలా ఉంది? చాలా బాగుంది. గ్రేట్ ఆర్గనైజేషన్. ఇలాంటివి ఇంకొంచెం ఉంటే ప్రజలందరికీ రకరకాలవి ఎక్స్పీరియన్స్ చేయడానికి బాగుంటుందని ఫీల్ అవుతున్నాము. సో ఈ ఇంచుమించు ఒక 20-25 వరకు స్టాల్స్ పెట్టారు. కొన్ని టేస్ట్ చేశారు మీరు? టేస్ట్ చేసాము, బాగుంది. మస్కాబన్ అది మన హైదరాబాద్ ఫేమస్ నీలోఫర్వి అవి ఉన్నాయి. బాగుంది, ఫుడ్ అయితే బాగుంది. థ్యాంక్ యూ సార్. మాది విజయవాడ అండి.
మేము ఇదంతా ఏంటంటే హెల్దీ స్నాక్స్తో చేస్తామండి. కంప్లీట్ హెల్దీ స్నాక్స్ అంటే డీప్ ఫ్రైనే కానీ మిషన్ ద్వారా ఆయిల్ సపరేట్ చేస్తామండి. 80% ఆయిల్ సపరేట్ చేస్తాము. నెక్స్ట్ ఇందులో ఏంటంటే మిల్లెట్స్ 80% ఉంటే 20% రైస్ ఫ్లోర్ యాడ్ చేస్తామండి. అదే సార్. ఏ ఐటమ్స్ మామూలు ప్రొవైడ్ చేస్తుంటారు? ఇందులో జొన్న, రాగి, సజ్జ అన్ని మిల్లెట్స్ ఉంటాయి సార్. ఏది మీరు తీసుకున్నా సరే అనీజీగా అనిపించదు. నెక్స్ట్ ఇందులో ఏంటంటే పిల్లలకి పెట్టినా సరే వాళ్ళకి ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ అలాంటివి ఏమీ ఉండవు. నెక్స్ట్ ఇందులో మనకి శనగపిండి కానీ మైదా కానీ ఎటువంటివి యూజ్ చేయం సార్. ఓన్లీ మిల్లెట్స్ సంబంధించింది అంతే. ప్రొడక్ట్స్ ఏం తయారు చేస్తారు మీరు? ప్రొడక్ట్స్ అంటారా, నార్మల్గా మురుకులు, టమాటాస్తోని, అంటే పిల్లలు ఏంటంటే ఇప్పుడు కురుకురలకి గట్రా బాగా అలవాటు పడిపోయారు. వాళ్ళ అలవాటు నుంచి మార్పించడానికని కంప్లీట్ హెల్దీ స్నాక్స్. అంటే ఇప్పుడు కురుకురే అనేది ఏంటంటే వాళ్ళకి బాగా ఇష్టంగా మారిపోయింది. ఈ టమాటా ఫ్లేవర్తో ఇష్టంగా ఇది కూడా ఇష్టంగా మారే విధంగా చేస్తున్నామండి. ఓకే. సో ఇది హెల్తీకి హెల్త్ అండ్ అలానే స్నాక్స్ కూడా అన్నమాట. నెక్స్ట్ ఇది ఏంటంటే మనకి స్నాక్స్లో ఆయిల్ లెస్ చేయడం వల్ల 80 days ఉంటుందండి. ఏ ఐటమ్ అయినా 80 days గ్యారంటీ ఉంటుందండి, పాడవకుండా ఉంటుంది. అంటే ఆయిల్ మనం సపరేట్ చేసేయడం వల్ల ఎటువంటి స్మెల్ కానీ మెత్తబడ్డం కానీ అలా ఏమి ఉండదు. నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే ఇది దశదినుసులు అనేసి ఇది సార్. ఇది ఏంటంటే నట్స్ రోస్ట్ చేస్తామండి. 10 types ఆఫ్ సీడ్స్ని మట్టి మూకుల్లో వేసి రోస్ట్ చేస్తాం సార్. దీని ఏంటంటే కంప్లీట్ హెల్తీ అనమాట. ఇది ఎన్ని తీసుకున్నా అంటే ఈ పేషెంట్స్ అనే కాదు ఎవరైనా తీసుకోవచ్చు. దీనివల్ల సైడ్ ఎఫెక్ట్స్ కానీ అలాంటి ఏమీ ఉండవు. చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు ఎవరైనా వాడచ్చు. సో చూసారు కదా, ఏదైతే వైజాగ్ ఫుడ్ ఫెస్టివల్ మన విశాఖపట్నం భీమిలి నియోజకవర్గం మధురవాడలో ఉన్నటువంటి శిల్పారామంలో జరుగుతుంది. నిజంగా ఇది లాస్ట్ డే, చాలా మంది క్రౌడ్ అయితే వచ్చారు. డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కల్చర్స్ సంబంధించి ఫుడ్ని అయితే టేస్ట్ చేశారు. చాలా మంది వరకు అయితే కానీ చాలా హ్యాపీగా ఉన్నారు. సో ఇటువంటి కల్చర్, ఇటువంటి ఫుడ్ ఫెస్టివల్స్ జరగాలని చెప్పి ఇక్కడ చాలా వరకు పబ్లిక్ కోరుకునే పరిస్థితి కనిపిస్తుంది. కెమెరామెన్ ప్రసాద్తో అమర్నాథ్, విశాఖపట్నం, సుమన్ టీవీ.